ఇగో నన్ను పిచ్చోడు చేశారు రంజిత్ రెడ్డి మహేందర్ రెడ్డి ఆస్కార్ స్థాయి నటులట బాబా బాబా వాస్తవంగా ఈడో పిచ్చోడు ఎవడు కేటీఆర్ గాడు ఒక పిచ్చోడు వానికి మెంటల్ లేచింది అధికారం పోయిన తర్వాత ఇంకా నేను మంత్రినే ఇంకా నేను ఆ సీఎం కొడుకునే అనేటువంటి దాంట్లో ఆయనకు పిచ్చిలేసి మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు రోజు రంజిత్ రెడ్డి మహేందర్ రెడ్డి పార్టీలు మారినట మరి మీరు మీ ఇతర పార్టీల నుంచి మీరు చేర్చుకోలేదా సిఎల్పి విలన్ చేసుకోలేదా అప్పుడు ఏమైంది మీ బుద్ధి సోయి ప్రజలు కనీసం మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు ప్రజలు వాళ్ళ గురించి ఈ మహేందర్ రెడ్డి కానీ రంజిత్ రెడ్డి కానీ వాళ్ళ గురించి కనీసం పట్టించుకునే పరిస్థితి కూడా లేదు వాస్తవం ఎందుకంటే మీరు చేసినటువంటి విద్యే కదా మీరు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అనేటువంటి ఒక సామెత ఉంటుంది కదా అది సూటబుల్ అవుతుంది వాస్తవంగా నేను చెప్తా ఉన్నాను కదా ఖచ్చితంగా రేపో మాపో ఎప్పుడైనా ఈ మధ్యలో ఎప్పుడైనా కానీ కేటీఆర్ అనేవాడు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో చేరడం ఖాయం రాసి పెట్టుకోండి ఆడికి పిచ్చిలేసింది పూర్తిగా పిచ్చిలేసినటువంటి వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన గురించి ట్విట్టర్ ఓపెన్ చేస్తే ఇక బండ బూతులు అసలు ఇక ఆ ట్విట్టర్లో అయితే ఏం ట్రోల్స్ మామూలు ట్రోల్స్ కాదు ఇక చెప్పలేని ట్రోల్స్ కనబడతా ఉన్నాయి ఇక వీడు యూట్యూబర్లు అన్నాడు యూట్యూబర్ని ఇష్టం వచ్చినట్టు తిట్టిండు కదా ఇప్పుడు యూట్యూబర్లు ఏం చేస్తున్నారంటే మొత్తం ఆయన మీద వచ్చిన రూమర్స్ ఏవైతే ఉన్నాయో ఎంతమంది ఏం చెప్పలేదు ఇప్పుడు అన్ని ముందు పెట్టి చూపిస్తూ ఉన్నారు విత్ ఎవిడెన్స్తో చూపిస్తూ ఉన్నారు ఇంకా ఇంకా అసలు వాడు పిచ్చోడైందని కనికరిస్తలేరు అని మెంటల్ హాస్పిటల్ ఏరే వరకు కూడా ఇదే పరిస్థితి కనబడేటట్టు కనబడతా ఉంది వాస్తవంగా భార్య భర్తల మాటలు వింటారా గత ప్రభుత్వానికి దుర్మార్గపు ఆలోచన ఇతర ఫోన్లు వింటే ఏమవుతుందని కేటీఆర్ మాట్లాడుతున్నారు అట్లా వింటే చెర్లపల్లి జైల్లో చెప్పకూడదు తినాల్సి వస్తుంది వారి మాట విని తప్పులు చేయొద్దని అధికారులు ఆనాడే హెచ్చరించాం మహబూబ్నగర్లో నన్ను దెబ్బతీసేందుకు బీజేపీ బీఆర్ఎస్ కలిపి కుట్ర దేశానికి ఆదర్శంగా మా పాలన ఇతర రాష్ట్రాల్లో కితాబిస్తున్నారు వాల్మీకి బోయలతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలంటూ ఒకరిని చూస్తాను నిందితులపై టెలిగ్రాఫ్ చట్టం దేశంలో తొలిసారి ప్రయోగం ఇప్పటిదాకా ఏ రాష్ట్రం వాడలేదు కోర్టు అనుమతి కోరిన పోలీసులు ట్యాపింగ్ కేసులో రాధాకృష్ణ అరెస్ట్ ఫోన్లు ట్యాప్ చేసి వ్యక్తుల ప్రొఫైల్ చూసాం ప్రైవేట్ వ్యక్తుల ప్రొఫైల్ చేశాం ప్రభుత్వ వాహనాల్లో ఎన్నికల నగదు తరలించాం విచారణలో రాధాకృష్ణ 14 రోజుల రిమాండ్ కస్టడీ పోలీస్ కస్టడీకి భుజంగరావు తిరుపతి అన్నట్టు ఒకరి చూస్తున్నాం